హలో ఎవ్రీవన్. మన ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంతోపాటుగా విజువల్ స్టూడియో కోడ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. దానికోసం ముందుగా విజువల్ స్టూడియో కోడ్లో ఒక ఫోల్డర్ని ఓపెన్ చేసుకుందాం. సో దీనికోసం ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఈ ఫోల్డర్లో ప్రోగ్రామ్స్ అనేవి సేవ్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎంప్టీ ఫోల్డర్. ఇది ఇక్కడ నేను నా యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ని రాయబోతున్నాను. దానికోసం ఈ ఐకాన్ని క్లిక్ చేయండి, ఫైల్ ఐకాన్ని. ఇది ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడ ఫైల్కి నేమ్ ఇవ్వాలి, ఏదో ఒక నేమ్. సో లెట్స్ టేక్ సంథింగ్ లైక్ హెలో అని ఒక నేమ్ ఇచ్చేస్తాను నేను. మనం ఈ ప్రోగ్రాంలో సింపుల్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని రాద్దాం. దానికోసం ముందుగా పైథాన్లో మనం ఏదైనా టెక్స్ట్ని కానీ ఏదైనా డేటా కానీ స్క్రీన్ మీద చూపించాలి అనుకుంటే ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఈ ప్రింట్ అనే ఫంక్షన్కి మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా మనకు అవుట్పుట్గా స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో లెట్స్ టేక్ దిస్ వన్. ఈ ప్రింట్ ఫంక్షన్కి మనం హెలో అని ఒక టెక్స్ట్ ఇద్దాం. ఇప్పుడు సేవ్ చేయండి, కంట్రోల్-S ప్రెస్ చేసి. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం మనం మన యొక్క టెర్మినల్ని ఓపెన్ చేయాలి. విఎస్ కోడ్లో మనకు బై డిఫాల్ట్గా ఒక టెర్మినల్ వచ్చేసింది. ఈ యొక్క ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఓపెన్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ బాగా గమనించినట్లయితే మనం ఎక్కడైతే పైథాన్ ప్రోగ్రామ్ని సేవ్ చేసామో అదే ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ చేసేసింది. ఇన్ కేస్ అది ఓపెన్ చేయకుంటే మీరు సిడి కమాండ్ యూజ్ చేసి ఆ ఫోల్డర్లోకి లొకేట్ కండి. నౌ ఫర్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్ మనం జస్ట్ పైథాన్ ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. దట్స్ ఇట్. ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ లేకుంటే మనకి డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ దిస్ హియర్. ఓకే, సో మనం ఇంకొద్దిగా ఈ ప్రోగ్రామ్కి కొద్దిగా యాడ్ చేద్దాం. ఇంకొద్దిగా టెక్స్ట్, మేబీ లైక్ కొన్ని స్టార్స్, ఒక బ్యానర్ లాగా యాడ్ చేద్దాం. ఇదే విధంగా దీనికి ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేయండి ప్రోగ్రామ్ని. సిఎస్. సో ఇక్కడ హెలో కూడా ఇక్కడ ఒక స్టార్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక స్టార్ని యాడ్ చేద్దాం. సో ఈ విధంగా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఆల్. మనం నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్, వేరియబుల్స్ వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్.